బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులపై వరంగల్ పోలీస్ కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఒకే కేసులో నర్మట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అబ్బయ్యతో పాటు గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా విధులు నిర్వహించి ప్రస్తుతం ఏఆర్కు అటాచ్గా ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణలో నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. జనగామ జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్న అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ కమిషనరేట్ పరిధి జనగామ జిల్లాకు చెందిన వరంగల్ కమిషనర్ వెస్ట్ జోన్ పరిధిలోని జనగామ జిల్లాకు చెందిన నర్మట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అబ్బయ్య, అతనితో పాటు ఇటు గతంలో బుచ్చన్నపేట ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్ లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ ను ఇద్దరిని కూడా వరంగల్ చీఫ్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వారిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. ముఖ్యంగా ఒక కేసు విషయంపై పలు ఆరోపణలు రాగా శాఖాపరమైన విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో ఈ యొక్క అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజ నిర్ధారణ కావడంతోనే వీరిని సస్పెండ్ చేసినట్లు కూడా సిపి సన్ప్రీత్ సింగ్ ఒక ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. అంతేకాదు ఇటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అవినీతి అధికారుల పైన ఇటు చట్టాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకొని చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల పైన సిపి సన్ప్రీత్ సింగ్ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితమే వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్రావు పైన కూడా పలు ఆరోపణలు రావడంతో ఏఆర్ కు అటాచ్ చేసి తనపైన కూడా శాఖాపరమైన విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ ఒక వరంగల్ కమిషనర్ వ్యవహరిస్తున్న సిపిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులపై అనేక ఆరోపణలు రావటం, ఈ భూ పంచాయతీలు సెటిల్మెంట్లలో పక్షపాతంగా వ్యవహరిస్తూ బాధితులనే పైన కేసులు నమోదు చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక అధిక మొత్తంలో కూడా లంచాలు తీసుకొని అధికారులు ఈ విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బాధితులపై జులుం ప్రవర్తిస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టే సిపి సన్ప్రీత్ సింగ్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి అధికారుల పైన శాఖాపరమైన విచారణ చేసి వారిని సస్పెండ్ చేయడం, వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏ రోజు ఏ ఒక్క అధికారికి ఎలాంటి చర్యలు ఉంటాయో అని అధికారులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. సిపి సన్ప్రీత్ సింగ్ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాల పైన ప్రజలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.